ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారు. అసలు మనం చాలా ప్రారంభానికి వెళ్ళాం. ఇప్పుడు అసలు ఈ సృష్టి ఎవరు, ఏంటి, కథ ఏంటి, కమిషన్ ఏంటి, వాట్ ఈస్ వాట్, పుట్టు పూర్వోత్తరాలకు వెళ్ళబోతున్నా. మీ అందరినీ మిమ్మల్ని అడిగితే ఇప్పుడు మీ నాన్నగారు ఎవరంటే చెప్తారు, మీ తాత చెప్తారు, మీ ముత్తాత చెప్తారు, వాళ్ళ నాన్న ఏమో. కొంతమంది గోడ మీద ప్రూఫ్ దొరికింది, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి. మరి వాళ్ళ నాన్న, ముత్తాతకి ముత్తాత స్టోరీ లేదు. ఏం చెప్పినా అవతల నమ్మించే పరిస్థితులు లేవు. ఇప్పుడు మనం ప్రారంభం దగ్గరికి వెళ్తున్నాం. మానవుని చరిత్ర, భూమి చరిత్ర, ఆకాశం చరిత్ర, సృష్టి చరిత్ర. అసలు ఈ భూమి మీద కొంతమంది అంటారు, నేను ఎందుకు పుట్టానో నాకే అర్థం కావట్లేదు, అసలు నేను ఎందుకు వచ్చానో నాకే తెలవట్లేదు అన్న వాళ్ళకి ఇప్పుడు ఈరోజు మంచి సబ్జెక్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. మరి చెప్పాలి కదా, చెప్పడానికే మనల్ని పిలిపించింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. బాగానే ఉంది అంతవరకు. దేవుడు చేసిన ప్రతి వస్తువు, ప్రతి కార్యము కూడా అది మంచిగానే ఉంటుంది. అయితే రెండో వచనంలో ఏముందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. నిరాకారం అంటే దానికి ఆకారం లేదు, మనకు ఒక ఆకారం ఉంది. ఈ ఆకారాన్ని రోజు ఎన్ని పూయాలో అన్ని పూసి ఇంకా పెంచుకొని దానిలో తగ్గించుకొని కొంతమంది ఆకారమే లేకుండా కోల్పోయే వాళ్ళు ఉంటారు. ఏమండి, అదనమాట సంగతి. ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను. శూన్యము అంటే సున్నా. సున్నా ఎట్లా ఉంటుందండి? ఏ సైజులో ఉంటుంది? రౌండ్ షేపులో ఉంటుంది. సో భూమి గుండ్రంగా ఉండి, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు భూమి అంట గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ, సైన్స్ పాఠం ఎక్కువైపోయింది మనకి. అక్కడి నుంచి వచ్చినాయి. అక్కడ చరిత్ర చెప్పకపోతే మన వల్ల ఏమైంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు సృజించి పెట్టాడు. అక్కడ 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా చరిత్ర జరిగింది. ఇప్పుడు మీకు చెప్పితే మీరు మొత్తానికి మనం ఎటో పోవాల్సి వచ్చింది, రత్నాల చెరువు దాటి. అక్కడ దా పోవద్దు మనం. దేవుడు సృజించిన సృష్టిలో అపవాది చేత అది నాశనం చేయబడి లయపరచబడి మళ్ళీ రెండవసారి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందంట. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఈ రాత్రి మన సందేశం ఏంటంటే, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుంది. అప్పటికి ఒక జీవి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక జంతువు కానీ, ఒక వృక్షం కానీ, ఒక పక్షి కానీ, ఒక చిన్న దోమ కానీ, లేకపోతే చిన్న చీమ కానీ, గాజు పురుగు కానీ ఈ భూమి మీద పుట్ల. ఇప్పుడు ఈ స్టేజీ మీద ఎవరు లేరనుకోండి, ఒట్టి కుర్చీలో ఉన్నాయి అనుకోండి, వచ్చిన వాళ్ళందరూ ఏం చూసిపోతారు చెప్పండి? ఏం చెప్పట్లా? మీకు మాకు పెద్ద ఎడమేమి లేదు. ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్టేజీ ఏర్పాట్లు ఎట్లుంటాయి అంటే, పాస్టర్ గారు ఇక్కడ ఉంటారు, మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు కూర్చొని ఆ తర్వాత రెండో కడ్డీ దగ్గర అప్పుడు జనాలు ఉంటారు. ఈ ఎక్కిన స్పీకర్ గట్టిగా అరిస్తే తప్ప వాళ్ళ మాట మనకి వినపడదు. కానీ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు మాట్లాడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరన్నా జీవన పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఏమనుకుంటారంటే, అబ్బో వీళ్ళకి నిజంగా మాటలు రావా, నా ముందే గట్టిగా మాట్లాడతారు, అయ్యగారు చెప్తుంటే నేను మాట్లాడతాను అనుకుంటున్నాడు ఆయన కూడా. ఇక్కడ ఎవరు లేరండి, సావుకులు లేరు, కూర్చున్న వాళ్ళు లేరు. ఒట్టి కుర్చీలు చూసి మీరు పోయి ఏమంటారంటే, ఏముందండి అక్కడ కోటాలు ఏమలే, ఒట్టి కుర్చీలు తప్పితే ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు పుట్టలేదు. పుట్టక ముందే దేవుని ఆత్మ అగాధ జలముల పైన, ఒకటి చీకటి కమ్మి ఉందంట, జలముల మీదేమో దేవుని ఆత్మ అల్లాడుచుంది. అల్లాడుచుండటం అంటే అర్థం ఏంటంటే సంచారము చేయటం. సంచారం అంటే తిరగటం, రావటం, లేకపోతే పోవటం. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. ఎందుకంటే అప్పటికి ఎవరు లేరు, ఒక జలం మాత్రమే ఉంది.
ఇప్పటికి జలములు మారిపోయాయి. దాని కింద వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుడు జలములను వేరుపరిచారు. జలములను వేరుపరిస్తే అవంట కింద కింద జలములుగా పై జలములుగా మార్చబడ్డాయి అంట. మధ్యలో ఒక విశాలం వచ్చింది. పై జలములు పైకి వెళ్ళినాయి, కింద జలములు కిందకు వచ్చాయి. మధ్యలో ఉన్న విశాలానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. ఈ ఆకాశం అని పేరు పెట్టిన తర్వాత ఒక రోజు పూర్తయిపోయింది ఆకాశాన్ని తయారు చేయటానికి. ఇక రెండో రోజుకు వచ్చి రాగానే ఆ నేల కనపడునుగా కానీ దేవుడు అన్నాడంట. ఎందుకంటే భూమి అంతయి కూడా ఏమి నింపబడ్డాయి? జలముల చేతే నింపబడ్డాయి. మొన్న పోయిన సంవత్సరంలో వచ్చిన వరదలకి కొన్ని ప్రాంతాల్లో దేంతో నింపబడ్డాయి అండి? అట్లా డబ్బులతో నింపబడితే ఎంత బాగుంటుందో మీకు. ఈ రాత్రి మీ అప్పులని తీరిపోతాయి. స్తోత్రం చెప్పండి. అప్పులు తీరిపోయినా మళ్ళీ రేపు కొత్త అప్పు కోసం ట్రై చేస్తారు ఫోన్ చేసి. రాత్రికి రాత్రి అప్పులు తీర్చగలిగిన శక్తి మంతుడు మన ప్రభు. కానీ తీరుస్తాడు, కానీ మళ్ళీ మీరు రేపు పొద్దున్న ఫ్రెష్ అప్పు చేస్తారని దేవుడు తీర్చకుండా అట్టానే తీసుకెళ్తున్నాడు. ఇంతకు నా ప్రశ్న ఏంటంటే, అప్పులు లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏందండి ఈయన ఇంత ఘోరమా? మా తెల్ల సొక్కాల దగ్గర నుంచి మీ మామూలు సొక్కా దాకా ఒక్కళ్ళు లేవు అన్న దాఖలాలు కనపడతల్లా. సరే, ఇంకో మొక్క ధైర్యం చేసి ఇంకో మొక్క అడగాలనుకుంటున్నా. నొప్పులు లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది దీనికి కూడా వీళ్ళకేమో అరే మీకేం నొప్పులు రా? మీకు బడి నొప్పా? కొంతమందికి ఎగ్జామ్ నొప్పి. ఏమండి? ఇక మూడోది ధైర్యం చేసి మళ్ళీ ఇంకో మాట అడగదలుచుకున్నాయి. ఇక మొత్తానికి వచ్చింది అందుకే కాబట్టి తిప్పలు లేనో స్తోత్రం చెప్పండి. అప్పులు, నొప్పులు, తిప్పలు జీవితంలో కామన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ అప్పులన్నీ యేసయ్య తీర్చునుగాక, మీ నొప్పులన్నీ యేసయ్య తొలగించునుగాక. ఆయన తొలగిస్తాడని స్టేజ్ మీద నుంచి దూకావు, మళ్ళీ కొత్త నొప్పి వచ్చింది. దేవుడు చేస్తున్నాడు కానీ కార్యాలు సరిగ్గా ఉంటే కదా. దేవుని పిల్లలు గమనించండి. జలముల చేత నింపబడిన ఆ ప్రాంతం అంతటిని దేవుడు రెండు భాగాలుగా చేశాడు. పైన జలాలు, కింద జలాలు, మధ్యలో ఉన్న విశాలానికి ఆకాశం అని పేరు పెట్టి రెండవ రోజు నేల కనపడునుగా కానీ దేవుడు ప్రకటించారు. అప్పుడు జలములన్నీ కూడా కొన్ని ఆవిరైపోయి ఒక నేల మాత్రం కనిపించింది. ఇప్పటికీ సైన్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, భూప్రపంచం మీద 3 వంతులు నీళ్లుంటే 1 వంతు మాత్రమే నేల ఉంది, భూమి ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ జలముల మీద సంచారం చేస్తుంటే ఈ జలములు పై జలాలు, కింద జలాలు, నేల మీద ఇప్పుడు మళ్ళీ ఇన్ని భాగాలు చేసినా కూడా దేవుని ఆత్మ ఇంకా సంచారం చేస్తానే ఉంది. ఇప్పుడు నేల మీదకి వద్దాం. ఉంది అక్కడే కాబట్టి నేల మీదకి వద్దాం. ఈ నేల మీదకి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా ఈ నేల మట్టిని తీసి తడిది తీసాడో పొడిది తీసాడో చేసేవాడికి తెలుసు. కాబట్టి సాధారణంగా ఏ కొండ తయారు చేయాలన్నా కొండలు తయారు చేసే వ్యక్తి అది పొడిగా ఉన్న దాన్ని తడి చేసి జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మట్టి తీసి దేవుడైన యెహోవా తన వలె తన ఆకారం చొప్పున ఒక మనిషిని తయారు చేసిన తర్వాత అతడు ఒక ఆకారంలోకి వచ్చేసాడు. ఈ ఆకారంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంచారం చేస్తూ ఉండగా, దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మట్టి తీసి దేవుడైన యెహోవా తన వలె తన ఆకారం చొప్పున ఒక మనిషిని తయారు చేసిన తర్వాత అతడు ఒక ఆకారంలోకి వచ్చేసాడు. ఈ ఆకారంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడి సంచారం చేస్తూ ఉండగా, దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడైన యెహోవా నేలమంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా
నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ సంచారము? ఈరోజు మన యొక్క సందేశం ఏంటంటే, దేవుని ఆత్మ జలముల మీద ఎందుకు సంచారం చేస్తుంది, దేవుని ఆత్మ వలన కలిగే ప్రయోజనాలు, దేవుని ఆత్మను చేర్చుకుంటే మనిషికి కలిగే లాభాలు, ఎందుకు దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తూ ఉంది, ఎందుకు దేవుని ఆత్మ ఒక వ్యక్తికి కావాలి, ఎందుకు దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి, ఎందుకు దేవుని ఆత్మ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి అవసరం, ఆ ఆత్మ వల్ల మనిషికి కలిగే ప్రయోజనం ఏంటో ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సాధారణమైన ఆకారములో కదలలేక అలానే ఉండిపోయి మట్టి బొమ్మలాగా తయారు చేయబడిన ఆ వ్యక్తి ఇంకెప్పుడు అతను జీవం కలిగి నడిపించబడతాడో దేవునికి తెలుసు గనక, ఎప్పుడైతే ఆ బొమ్మను తయారు చేయటం అయిపోయిందో వెంటనే దేవుడు మానవుని యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా మానవుడు చేతులు పైకెత్తుతున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, ముక్కుతో వాసన చూస్తున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు. తన కదలికలు, తన హావభావాలు, తన ఆలోచన, తన తలంపులు పూర్తిగా మారిపోయాయి. ఈ వేదిక ఇక్కడ ఉంది. స్టేజీ వేదిక రా, వచ్చిద్దా? ఒకవేళ వచ్చిందనుకో మీరుంటారా? స్తోత్రం. అంతేగా, ఇది నిర్జీవమైన వస్తువు. రా అంటే రాదు. ఒక మనిషిని పిలిస్తే అమ్మా ఇక్కడికి రా, ముందుకు రా అంటే తనలో కదలిక ఉంది. ఒక కదలలేని వ్యక్తిని, ఒక కదలలేని వస్తువుని కదిలించగలగాలంటే దేవుని ఆత్మ అవసరం కనుక దేవుడైన యెహోవా ఆ మట్టి బొమ్మలో ఉన్న నాసిక రంధ్రాలను దేవుడు ఒక్కసారిగా అని ఊదాడంట. ఎప్పుడైతే నాసిక రంధ్రాల్లో ఊదాడో, ఎన్ని మట్టి బొమ్మలు తయారు చేయలేదు నువ్వు చిన్నప్పటి నుంచి? ఎన్ని బొమ్మలు చూడలేదు నువ్వు తయారైని? ఎప్పుడో ఎన్నోసార్లు నువ్వు మాట్లాడావు, ఎన్నోసార్లు ఇది కదిలితే బాగుండదు అనుకున్నావు. అది బొమ్మలాగే ఉంది కానీ ఎప్పుడు కదలలేదు కదా. కానీ దేవుడు ఎప్పుడైతే మానవుని యొక్క నాసిక రంధ్రాల్లో ఊదాడో నరుడు జీవించు ఆత్మగా మార్చబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా ఊదితే పుట్టినోళ్ళే మీరందరూ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఊదేడు ఒకసారి, రెండోసారి ఊదక ముందే నువ్వు ఆయన నమ్ముకుంటే శుభ్రంగా ప్రశాంతంగా ఉంటావు. లేదు ఆయన ఊదేడు నా ఇష్టం, నా ఎక్కడికైనా వెళ్తా ఏమన్నా చేస్తామని ఇంకోసారి ఊతాడు. నరులారా తిరిగి అప్పుడు మేము పాడాలి మీ పాట. పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు, నీ బొమ్మ ఇక్కడ పెడతారు, ఇక్కడ బొమ్మ పెడితే నీ బొమ్మను చూసి అయ్యో పాపం అప్పుడే పోయాడా అని చెప్పి మేము అనుకొని నీ బొమ్మ మేము తిని వెళ్ళేటప్పుడు భోజనాలు పెట్టారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఊరుకో ఎడవబాకో ఏం కాదు అందరూ జరిగింది మేము ఉన్నాంగా. ఆ ఒక్కరోజుకి అంత అయిపోయిన తర్వాత నేడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పరిస్థితి. నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మనము బ్రతుకుతున్నామంటే అది దేవుని యొక్క ఆత్మతో సమానము. ఈ మధ్యన కాలంలో ఒక పాట విన్నాను. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. డబ్బులు ఇచ్చావనుకో నువ్వు చచ్చిపోయావు, 50,000 ఇవ్వాల్సిన వచ్చి బాబాయ్ లేగు బాబాయ్ డబ్బులు తెచ్చి ఇంకేం లేగు బాబాయ్ వాళ్ళకి. ఆత్మ నీలో ఉన్నంత వరకే ఏ వేషమైనా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఒక కదలలేని వ్యక్తిని కదిలించగలదు దేవుని ఆత్మ. ఒక నడవలేని వ్యక్తిని నడిపించగలదు దేవుని ఆత్మ. దేనికి పనికిరాని అనుకుంటున్న నిన్ను దేవుణ్ణి చేర్చుకోగలిగితే ఆత్మ నిన్ను నడిపించగలదు. దేవుని పిల్లలారా, మన అడుగులు ఆగిపోతే, మన తలంపులు ఆగిపోతే, ఒక్కోసారి చుట్టూ అన్ని పక్కలు అన్నీ ఉంటాయి కానీ అడుగు ముందుకు పడని అవకాశాలు ఉంటాయి.
అది సేవలో కానీ, అది కుటుంబంలో కానీ, అది విశ్వాస యాత్రలో కానీ. అన్నీ తెలుసు కానీ అడుగు ముందుకేయలేం. ఏంటి పరిస్థితి? చేత కాదా? చేత అయింది. చదువుకోలేదా? చదువుకున్నా. జ్ఞానం లేదా? ఉంది. తెలివి లేదా? ఉంది. వయసు లేదా? వయసు కూడా ఉంది. తల పండిపోయింది. ఇంకోళ్ళ సలహా ఇస్తే బాగా సెట్ అయింది. నీ దాకా రాంగల్లే ఇప్పుడు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోజు రోజుకు కొత్తే. ఈ ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ఈ కదలిక లేని వారికి దేవుడు తన ఆత్మచేత కదలిక కలుగు చేయునుగాక. ఇంట్లో చాలామంది స్త్రీలు, అయ్యా ఈయన మారాలని ఎప్పటి నుంచో చెబుతున్నాను కానీ ఈయన మాత్రం నువ్వు పోలే, నువ్వు పో. అదే కోటాలు, అదే ఆ కోటాలు కూడా నువ్వే పో. కాదయ్యా పరలోకం, దానికి కూడా నువ్వే పో. మరి నువ్వు ఏడకపోతావయ్యా? అంతా కర్ర తీసుకునే నన్ను ఎందుకు అడుగుతున్నాను అంటే అడగకూడదా? అన్నం పెట్టడానికి రా అనంగానే వస్తున్నావు. స్నానానికి నీళ్ళు పెట్టని అనంగానే వస్తున్నావు. ఇదిగో నీ కోసం కొంత తప్పు తీసుకొచ్చాను, తీసుకో వాడుకుంటే వస్తున్నావు. నన్ను బస్ స్టాండ్ దాకా డ్రాప్ చేయమంటే వస్తున్నావు. దేవుని మందిరానికి రావటానికి ఒక్కొక్క సహోదరి, ఒక్కొక్క సేవకుడు చేసే ప్రయాస మామూలు ప్రయాస కాదు. ఈ రాత్రి నీలుక్కున్న వాళ్ళందరిలో కూడా దేవుడు కదలిక కలుగు చేయునుగాక. ఆమె అసలు ఇక్కడ నీలుక్కున్నారు కొంతమంది. ఇంటి దగ్గర వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ఏడు నీలుక్కొని కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళు కదలాలంటే ముందు వీళ్ళు కదలాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రేపు రాత్రి సభలో ఆ కార్యం దేవుడు జరిగించునుగాక. మీరు రాత్రి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? శుభ్రం కొరకబెట్టి నిద్రపోతావా? ఒకవేళ ఒక 10 నిమిషాలు లేట్ అయిందనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొడతావు, ఆయన తీయడు. 10 సార్లు కొట్టావు, తలుపు తీశాడు. ఏంటి ఇంత లేట్ అన్నాడు. అప్పుడు నువ్వేమనాలి? కోటాలు కదా, సాధారణంగా లేట్ అవుతాయి. మన జీవన పాస్టర్ గారు అయితే పెందలాడే పంపించేవాడు. ఆయన ఎవరో గుంటూరు అంట. ఆయనకి ఎక్కడ ఆపాలో తెలియట్లేదు, ఎక్కడ ముగించాలో తెలియట్లేదు. నా మీద చెప్తే రేపొద్దున ఆయన కూడా నీతో పాటు కలిసి కోటానికి వస్తాడు. అట్ట కాకుండా నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? నడుకోను బా లోపలా. ఏందే నాకేం తెలుసు అంట. మంచి నిద్రలో లేపావు కదా. అది మామూలుగా పనిచేయదన్నమాట. ఆ బీపీ బాగా పనిచేసేటండి, దెబ్బలు కొడతాడు. రేపు నువ్వు రాకుండా కోటానికి, నీ భార్య నీకు నీ భర్త రాకుండా, నీ పిల్లలు రాకుండా అట్ట చేసుకోబాకండి. దేవునికి స్తోత్రం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ రాత్రి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా రేపు నా కుటుంబంతో సహా నీ మందిరానికి కోటాలకి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకో. తెల్లారి లెగవంగానే ప్రేమతో స్తోత్రం. అధిక ప్రేమ చేసిన వాళ్ళు భయపడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆమె నేను చెప్పేదని ఇంటికి వెళ్ళి చెప్పిందంట. ఏమండి అందంట. వాడు ఆశ్చర్యపడి చూస్తున్నాడంట. ఎప్పుడు చూసినా అటు తీసురా నీ మొఖానికి నేనే ఎక్కువ అని ఆమె యావండి అనగానే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏమండి మావిడికి ఏదో దెయ్యం పట్టినట్టుంది. ఎందుకంటే ఎప్పుడుగా ప్రేమగా పలకరింది, ఇప్పుడు ప్రేమతో మాట్లాడేలేకే తేడా పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలకించండి, ఆలోచించండి. ఒక వ్యక్తిని కదిలించాలంటే మనము మొదటిగా దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆత్మతో కూడిన మాట, ఆత్మతో కూడిన పాట, నీ మొఖానికి నేనే ఎక్కువ అని ఆమె యావండి అనగానే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏమండి మావిడికి ఏదో దెయ్యం పట్టినట్టుంది. ఎందుకంటే ఎప్పుడుగా ప్రేమగా పలకరింది, ఇప్పుడు ప్రేమతో మాట్లాడేలేకే తేడా పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలకించండి, ఆలోచించండి. ఒక వ్యక్తిని కదిలించాలంటే మనము మొదటిగా దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆత్మతో కూడిన మాట, ఆత్మతో కూడిన పాట, ఆత్మతో కూడిన తలంపు, ఆత్మతో కూడిన ఆలోచన మన జీవితాల్లో దేవుడు కలుగు చేయాలి. అందుకే దేవుని ఆత్మ సంచారము ఎందుకు జలముల మీద అల్లాడుతుందంటే అక్కడున్న వ్యక్తుల్లో ఎవరైనా నన్ను చేర్చుకుంటారేమో, ఎవరైనా నన్ను ఆహ్వానిస్తారేమో, ఎవరైనా నన్ను రమ్మంటారేమో. యేసు ప్రభు వారు చెప్తారు, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయంట, నక్కలకు బరియలు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారుడి తలవాల్చుకోవటానికి ఏమీ లేదు, స్థలము లేదు. ఎందుకు దేవుని ఆత్మ సంచారం చేస్తుందంటే ఇప్పటికి నీ ఎదురుగా, నీ హృదయం దగ్గర దేవుని ఆత్మ ఘోషిస్తుంది.
దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. నువ్వు చేర్చుకోగలిగితే మరలా నీలో కదలిక రాబోతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. మరలా నేను కదలబోతున్నానని చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇక్కడ ఆగేమని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎవరో వస్తారు, ఒక ఆయన వచ్చి మైకాపు ఏందేటా ఈ శబ్దం ఏంది అనగానే మా లాంటి సేవకులకు కాస్త అడుగు ఆగిపోద్ది. ఏ సంవత్సరం జరగలేదు ఇది, ఈ సంవత్సరం ఏందబ్బా ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసినప్పుడు ఆ అడుగు కదలటానికి ఎవరో మీలాంటి దేవుని ఆత్మ కలిగిన ఒకళ్ళు వచ్చి, పాస్టర్ గారు మనం భయపడకూడదు, ఇవన్నీ వస్తాయి, రేపు ఆయనే మైకి పెట్టి సువార్త చేయమని తట్టుకు దేవుడు చేస్తాడు అనే మాట మాట్లాడేమని దేవుడు పంపించగానే మళ్ళీ సేవకుల యొక్క నడకలు కదులుతూ ఉంటాయి. అలాగే సేవకుని బలపరిచిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏంది మీరు బలపరిచారా? అయితే ఈ కోటాలకు అప్పులు లేకుండా ముగించవచ్చండి జీవన గారు. ఇంత కదిలింపా? యేసు రక్తమే జయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది కదిలింపు ఎట్లుంటుందంటే ఏదన్నా కొంచెం అమ్మాయి నేను చెప్పానుగా ముందే అవి జరగవా, అమ్మాయి నేను చెప్పాగా ముందే, ఇక అంతే అయిపోయింది ఆయన పని. కొంతమంది బతికుందని కూడా చంపేస్తారు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారికి బాగాలేదు ప్రభు యొక్క సన్ని. నేను మొన్న బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మేము వచ్చే బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మా బస్సు రాంగ్ రూట్లో ఒక టిప్పర్ వచ్చి గుద్దింది. టిప్పర్ వచ్చి గుద్దంగానే రాంగ్ రూట్లో గుంటూరుకు వస్తున్నాం, నెల్లూరు దగ్గరికి వచ్చాం బెంగళూరు నుంచి. ఫాట్మన్ కొట్టంగానే ఇంజిన్ ఆగిపోయింది, అద్దాలు మొత్తం పగిలిపోయినాయి. డివైడర్ ఎక్కి దూకి చెన్నై రోడ్డుకు వచ్చింది. చెన్నై రోడ్డుకు వచ్చి నేరుగా వచ్చి పొలాల్లోకి వచ్చి ఆగింది. లోపల నిద్ర లేని వాళ్ళు నిద్ర లేచారు. ఆడవాళ్ళ కేకలు, పిల్లల కేకలు. నేను కూడా పడుకొని ఏమన్నా నాకేం అర్థం కాలేదు. నా నోట్లో నుంచి ఏసయ్యా ఏసయ్యా అనే 3 పదాలు మాత్రమే వచ్చినాయి. బస్సు ఆగిపోయింది. డ్రైవర్కి దెబ్బలు తగిలినాయి. ఆయన బయటికి తీశారు. పొలాల్లో కూడా మేము నడుచుకుంటూ వచ్చాం. ప్రభుని స్తుతించా. ఇప్పుడు కానీ ఈ వార్త పెడితే, పోస్ట్ కానీ పెడితే జనాలు అల్లాడిపోతారని చెప్పి ఇంటికి వచ్చా. ప్రార్థన చూసుకున్నాక దేవుడు చేసిన కార్యాలను బట్టి తెలియజేస్తూ మీరందరూ చేసిన ప్రార్థనకు వందనాలు చెప్పి చిన్న పోస్ట్ పెట్టా. అది చూసిన ఒక ఆమె, మా బ్రాంచ్ చర్చిలో ఒక ఆమె, పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయిందంట, నేను ఏడ్చుకుంటూ ఊరు మొత్తం చెప్పిందంట. నేను ఇంకా బతికే ఉన్నా, ఏడ్చుకుంటూ చెప్పాను. అమ్మో పాస్టర్ గారికి ఏమైందో. ఏమనుకుని అంటారు? ఇక చెప్పండి, మీరు మంచోళ్ళగా ఉంది, అదేం చెప్పట్లేదు. వందనాలమ్మా, ఇంకా బతకాలనుకుంటున్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. బతికితే యేసయ్య సేవేగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నో పర్యాయాలు సేవకుడు బలహీనపడతాడు. ఎందుకంటే తన కుటుంబం గురించి కాదు, జరిగే సేవ గురించి, సంఘం గురించి. అలా బలహీనపడినప్పుడు బలపరిచే వ్యక్తులు కావాలి సంఘానికే. నువ్వు బలహీనతలో వచ్చినప్పుడు నీ ఇంటి చుట్టూ తిరిగి నీ దగ్గరికి వచ్చి ఏం కాదులమ్మా, ఏం కాదులే, దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేస్తే 10 రోజుల్లో నిలదొక్కొని మరలా బలం పొందుకొని కుటుంబంలో సంతోషంగా జీవిస్తుంది నీవు. సేవకుడు కూడా ఒక్కొక్కసారి బలహీనమైనప్పుడు బలపరచవలసిన బాధ్యత ఎవరిది? సంఘాన్ని. నేను బాగున్నాను, ఇక లేదు రావట్లేదంట, అసలు బయటికే రావట్లేదంట పాస్టర్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది బాగాలేదు అందుగా, దానికోసం కదా. మళ్ళీసారి చెప్పు, దేనికి చెప్తే ఏమంటారు? గట్టిగా స్తోత్రం. చేతులు పైకెత్తి హల్లెలూయా. బలహీనులను బలపరచగలిగిన ఆత్మ మీ మీద పని చేయునగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో చేయుమయా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఎందుకు దేవుని ఆత్మ సంచారం చేస్తుందంటే, ఒక వ్యక్తిని బ్రతికించుట కొరకు, మనము బ్రతకాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మకు మన నివాస స్థలమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 3:16 నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా? ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. బాబు తాగబాకయ్యా, నా ఇష్టం. అందుకేగా మొన్న 40 రోజులు ఏం చేసుకున్నాను, నేను దీక్ష తీసుకున్నా. 41వ రోజు ఆర్డర్ ఇస్తాడు మొత్తం. ఈ 40 రోజులు ఏదైతే ఆపేశారో, అంటే మాకెళ్ళి సంగతి చదువుతున్నా, ఎక్కడ కాదు. మీరు భలే వాళ్ళ ఉన్నారు. మీరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మా గుంటూరుకి వెళ్ళి సంగతి చదువుతున్నా. 40వ రోజు ముగిస్తున్నారు, ఇక దీక్ష తీసేస్తున్నారు అనుకున్న టయానికి ఇక ఆర్డర్స్ అనమాట. రేపు మనం పలానా సెంటర్లో మనం కలుసుకుంటున్నాం. ఇక మామూలు ఇంటికి వెళ్ళేది పని కూడా లేదు. శాశ్వతంగా ఇంటికి వెళ్ళకపోవటమా, లేకపోతే మామూలుగా 1 రోజు 2 రోజులు ఇంటికి వెళ్ళకపోవటమా? అక్కడి నుండి అక్కడ దాకా ఎదుగుతారు వాళ్ళు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఇది దేవుడిచ్చిన ఆలయము, ఇది దేవుడు ఉండే స్థానము. దీనిని మనం పాడు చేయకూడదు. నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని ఆత్మ అందులో నిలయముగా ఉంది కనుక. ఆ విధంగా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాక కొంతమంది ఎండిన ఎముకల్లాగా మార్చబడ్డారు, మట్టిలో కలవబడ్డారు. వాళ్ళల్లో కదలిక లేదు, వాళ్ళల్లో మార్పు లేదు. కొంతమంది బతికున్నా జీవత్సం వలె మార్చబడి ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడైన యెహోవా యెహెజ్కేలును పిలిచి, ఓ యెహెజ్కేలు, నీవు పోయి అదుగో ఎండిన ఎముకల లోయ ఒకటి ఉంది, ఆ లోయలోనికి మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పారు. 37వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చెప్తా ఉంటాను, మీరు సొత్తా ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటుంది, ఒక వచనం చదవండి, 14వ వచనం, 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 14వ వచనం మనం చదువుకుందాం. తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరునని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. ఎక్కడికి పంపించాడు ఇప్పుడు దైవజనుడు అయిన యెహెజ్కేలు గారిని దేవుడు అంటే? ఎండిన ఎముకల లోయ అనండి ఒకసారి. పురుషులు కూడా చెప్పండి ఒకసారి. ఎండిన ముక్కల అవి కాదు. నేను ఒకసారి చర్చిలో అడిగానమ్మా, ఎన్ని మొక్కలు అన్నా. ఆమె అంటుంది ఎండి మొక్కలు అంటుంది. ఆమెకు అట్ట అర్థమైంది. ఏం చేస్తాం, మనం ఎంత బాధపడుతుంటే వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎండిన ఎముకల లోయ ఒకసారి. ఎండిన ముక్కల అవి కాదు. నేను ఒకసారి చర్చిలో అడిగానమ్మా, ఎన్ని మొక్కలు అన్నా. ఆమె అంటుంది ఎండి మొక్కలు అంటుంది. ఆమెకు అట్ట అర్థమైంది. ఏం చేస్తాం, మనం ఎంత బాధపడుతుంటే వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎండిన ఎముకల లోయ అనండి. ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడుందో చెప్పంటారు నన్ను. మీ ఊర్లో శ్మశానం ఎక్కడన్నా ఉందా? ఆడ కోటం పెడితే మేము వస్తా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏది ఆడ? ఏమండి పాస్టర్ గారు, దుబాయ్ అన్నా వస్తా, హైదరాబాద్ అన్నా వస్తా, కానీ ఆ ఒక్క ఏరియాకు మాత్రం నువ్వు రాకపోయినా నీ టైం అయినప్పుడు తీసుకెళ్ళి లాక్కెళ్ళాలి. దానిలో పెడతారు లేదా? ఇప్పుడు మీటింగ్లన్నీ ఎక్కడ పెట్టాడంటే దేవుడు యెహెజ్కేలు తీసుకెళ్ళి, ఓ ముఖ్య ప్రసంగికుడైన యెహెజ్కేలు, ఇప్పుడు నీ కోటాలు ఎక్కడ పెట్టాలి? నరసరావుపేట, సంతగుడిపాడ, గుంటూరా, రత్నాల చెరువా? కాదు కాదు, కేర్ ఆఫ్ శ్మశానం.
ఎండిన ఎముకల్లో ఈజ్ కేర్ ఆఫ్ శ్మశానం. నువ్వు అక్కడ కోటం పెట్టు. కొంతమందికి ఆ పేరు వినంగానే వణుకు పడుతూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది. 10 రోజులు దాకా లేగలేదు పాస్టర్ గారు నేను అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు చాలామందితో దేవుడు చెప్పినట్టున్నాడు. కానీ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినప్పుడు హీ రెస్పాండ్ గాడ్స్ కాల్. దేవుని పిలుపుకు ఆయన లోబడ్డాడు. దేవుని పిలుపుకు లోబడి ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడంట, అసలు అక్కడే ఉంటావు, మామూలుగా కంపు కొడతా ఉంటుంది, భయం పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, 4వ వచనం చదవండి. 4వ వచనం చదవమ్మాయి. అక్కడికి వెళ్ళి ఏమెత్తమన్నాడు? స్తోత్రం చెప్పండి. ఇంత స్టేజీ ఇన్ని లైట్లు వేసి ఇంత సంగీతం పెట్టి ఇంత హడావుడి చేశారు కాబట్టి అసలు పాటలు మామూలుగా పాట మీద పాట పాడేస్తాం. అసలు అయితే కళ్ళు మూసుకోవాలి. ఇంతమంది నా కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి నాకేం కాదు, ఎవ్వరు లేరు కూడా నా ఇక మామూలు కూడా శ్మశానానికి పోయి పాట అదే పాట అటు ఇటు చూస్తా పాట ఎవరు లేరు పాట భలే చెట్టిందని. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎండిన ఎముకల్లో నలుగుపోయి ఎండిపోయిన ఎముకలారా. ఎవరు మాట? బతికున్న వాడికే దిక్కు లేదు. యేసయ్య మాట మేము వింటామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా యేసయ్య మాట వింటాం, చేతులు పైకెత్తి చెప్పాలి. మనకు ప్రూఫ్ కావాలి ఏదైనా చెప్పండి. మొన్న మా చర్చిలో మా పెన్షన్ కోసం పోతే నువ్వు బతికున్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారంట. వెళ్ళింది ఎవరు? వెళ్ళింది ఆమె. కానీ ఆమె బతికినట్టుగా ఏం కావాలంటే ఆమెకి సర్టిఫికెట్ కావాలి. కాబట్టి నువ్వు బతికున్నట్టు సర్టిఫికెట్ తీసుకురా అంటే ఆయనకు అప్పటికే కాలు పనిచేయట్లే ఆమెకి. ఇప్పుడు ఆమె ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి? మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు 10 రోజులు ప్రయత్నం చేస్తే ఆమె ప్రభు సన్నిధిలో మొత్తానికి ఆ పెన్షన్కి సెట్ అయిపోయింది. ఆ సర్టిఫికెట్ వచ్చింది, పెన్షన్ తీసుకుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకేమన్నా మళ్ళీ ఇంకేం ప్రశ్నలు వేస్తారేమోనని గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవుని మాట మేము వింటామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. అదిగో చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు ఇంట్లో మీరు దాచిపెట్టుకున్న బంగారపు వస్తువులన్నీ యేసయ్య ఇక్కడ తెమ్మంటున్నాడు. ఊరుకో, అది సైతాన్ అయితే అడిగేది అనేవాళ్ళు లేకపోలేదు. అదిగో ఆ మూల మీద అదిగో చీకటి పని చేస్తుంది అనగా అమ్మో పని చేస్తుందా అంటారు. అమ్మా నీ కుడి పక్కన యేసయ్య ఉన్నాడా? సరేలే. చీకటికి భయపడినంత పరిస్థితి దేవునికి భయపడే వాళ్ళు లేరు. ఇప్పుడు మీరందరూ కూడా యేసయ్య మాట మేము వింటామంటే ఇప్పుడు తెమ్మంటేనేమో పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నారు. మళ్ళీ పైకి అయ్యా నీ మాట వింటాను ప్రభువా, నీకు లోపడతానయ్యా. వాక్యం అంతా అయిపోయినాక ఒక చర్చిలో ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమనంటే గంటసేపు వాక్యం చెప్పిన తర్వాత యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా. ఏంది? ఇప్పుడు దాకా మాట్లాడింది కాదంట. ఆమెకు డైరెక్ట్గా ఏం కావాలా? పాస్టర్ గారు మాట్లాడుతుంటే నీకు అర్థం కాకపోతే దేవుడే వచ్చి డైరెక్ట్గా మాట దెబ్బకు నువ్వు వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు పాట పాడతావు, నీ మాట చాలయ్యా, నీ సూపు చాలు. డైరెక్ట్గా దిగి రావాలి నీ ముందు. నువ్వు ఉంటావా? కొంతమంది యేసు నీవే కావాలయ్యా అని ప్రభు యొక్క సన్నిధిలో బైబిల్ తీసుకుని ఒంటరిగా ప్రార్థనకు వస్తుంటే నీ పక్కన యేసు ప్రభు ప్రత్యక్షమై చెయ్యి పట్టుకున్నాడు అనుకో, 15 రోజుల దాకా నువ్వు లెగితే ఒట్టు. మాకు కూడా పని దొరికిద్ది కదా. మరి సేవకులకు పని దొరకడానికి దేవుడు అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు కూడా చేస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి అది సంగతి. ఎండిన ఎముకలారా, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ ఉండటమే కష్టమైతే అక్కడికి వెళ్ళి ఎండిపోయిన ఎముకలు, ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు, ఎప్పుడో పాతి పెట్టబడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి జీవం కలిగిన దేవుని యొక్క మాటను మాట్లాడుతూ ఎండిన ఎముకలారా మీలో దేవుడు జీవాత్మను పంపించబోతున్నాడు అనగానే ఆయన చెప్పాడంట. వెనకాల పెద్ద పెద్ద సౌండ్లతో కూడిన ఆ స్వరం వినపడి చూస్తే ఆ ఎముకలన్నీ కలిసి ఒక్కొక్క చాటుకు పోగైపోయి ఒక బొమ్మలాగా నిలబడ్డాయి అంట. స్తోత్రం స్తోత్రం. బొమ్మలాగా నిలబడిన ఆ బొమ్మను చూసినప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, మహాసైన్యం నిలిచారని వాక్యం చెప్తుంది.
మహాసైన్యముగా నిలబడిన ఆ ఎండిపోయిన ఎముకలు దేవుని పిల్లలారా ఎప్పుడైతే నిలబడ్డాయో మరలా ప్రవచనమెత్తి దైవజనుడైన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వేం చెప్పాలి తెలుసా? మళ్ళీ వాటికి ప్రవచనమెత్తి వాక్కు చెప్పాలి. మనం జరిగింది చెప్పుకుంటున్నాం. ఈ రోజుల్లో దేవుడు ఎముకల లోయలోకి పోండి అని చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రభువా నన్ను హైదరాబాద్ వెళ్ళమంటావా, విజయవాడ వెళ్ళమంటావా, ప్రభువా మరి విశాఖపట్నం వెళ్ళమంటావా, రాజమండ్రి వెళ్ళమంటావా, మంగళగిరి వెళ్ళమంటావా, నాయన అమరావతి వెళ్ళమంటావా, దయాక్షేత్రానికి పోమంటావా, ప్రభువా ఎక్కడ పోమంటావా నాయన అడిగారు అనుకో, దేవుడు ఎముకల లోయలోకి పో అన్నాడు అనుకో, వింటావా నువ్వు? మనకంత గ్రహింపు లేదు. మనకేదన్నా మనకు వచ్చేది ఏమన్నా వస్తే అప్పుడు దేవుడు మాట్లాడినట్టు, మన దగ్గర నుంచి ఏదైనా పోయేది ఏమన్నా ఉంటే దేవుడు కాదు ఇది మాట్లాడింది. ఒక కోటలో ఉండి ప్రార్థన చేస్తుండే, ప్రభువా మా తోడుకోళ్ళు ఎప్పుడు చూసినా కోటానికి డబ్బులు ఇరిది నాయన, చాలా పీనాసిది ప్రభువా, ఇంట్లో 5,000 పెట్టి వచ్చింది నాయన బీరువాలో, అది తేకుండా వచ్చింది ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. దేవుడు అన్నాడంట, మీ తోడుకోళ్ళు ఇంట్లో 5,000 పెట్టి వచ్చింది, ఇప్పుడు నీ బొడ్లో 3,000 రూపాయలు ఉండి ఇప్పుడు తీసి ఇమ్మంటే ఆమెనందంట. ఏంటి? ఆమె కోసం ప్రార్థన చేసి కానీ ఎక్కడున్న వ్యవహారం ముందుకు రావట్లా. దేవుడు చెప్పిన మాటకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? ప్రవచన వ్యక్తి మాట్లాడమనగానే ఎండిపోయిన ఎముకలంట ఎప్పుడైతే జీవాన్ని పొందుకున్నాయో మహాసైన్యమై నిలిచాయి. చివరిగా ఈ పాయింట్ ముగించే ముందు ఒక మాటను మనం చదువుకుందాం. దేవుని పిల్లలారా, ప్రభు యొక్క సన్నిధిలో 11వ వచనం చదవండి. 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలందరిని సూచించుచున్నవి. వారి ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతామని వారు అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి ఇట్లా మాట్లాడు, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు మరలా మీ దేశంలోనికి నడిపిస్తాడన్న సంగతి చెప్పమన్నాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే బ్రతకటం ఆయన ఆత్మ వల్లే, మరలా తిరిగి బ్రతకాలన్నా కూడా, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు చప్పట్ల కొద్ది ఎక్కడెక్కడ ఆగిపోయావో నీ నడకను దేవుడు నీ చేయి పట్టుకొని నడిపించునగాక. సేవలో ఆగిపోయిన అనుభవాల నుంచి దేవుడు నడిపించునగాక. సంఘంలో ఆగిపోయిన అనుభవాల నుంచి దేవుడు నడిపించునగాక. ఆర్థికంగా ఆగిపోయిన అనుభవాల నుంచి దేవుడు నడిపించునగాక. మనం ముందుకు సాగాలి, మనం సాగిపోవాలి, మనం నడవాలి, మనం ముందుకు వెళ్ళాలి. అదంటే దేవుని ఆత్మ సంచారానికి మనం లోబడాలి. లార్డ్ ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నాలోకి రండి, నిన్ను నడిపిస్తాడు. సమూయేలు దేవుని స్వరం విన్న తర్వాత సేవకుని స్వరం అనుకుని వెళ్ళి మాటికి వెళ్ళి, ఏంది పాస్టర్ గారు పిలుస్తున్నారంటే, 2 సార్లు ఆయన నేను కాదు అన్నాడు. 3వసారి ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమై అంటాడు, ఈసారి స్వరం వినపడితే నీ చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పమనగాలే దేవుని వాక్కు సమూయేలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆశలు విఫలమైపోయిన వాళ్ళు, ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకున్న వాళ్ళు, నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు, బిడ్డలు కొన్నిసార్లు బిడ్డలు పెంచుతాం, వారు చేసే కొన్ని కార్యాల వల్ల కొంతమంది తల్లిదండ్రులు వేధించబడి రోధించబడి నా బ్రతుకేంతో, మా కుటుంబ పరిస్థితి తర్వాత సేవకుని స్వరం అనుకుని వెళ్ళి మాటికి వెళ్ళి, ఏంది పాస్టర్ గారు పిలుస్తున్నారంటే, 2 సార్లు అయినా నేను కాదు అన్నాడు. 3వసారి ఆయనకు అర్థమైంది. ఆయనకు అర్థమై అంటాడు, ఈసారి స్వరం వినపడితే నీ చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పమనగాలే దేవుని వాక్కు సమూయేలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆశలు విఫలమైపోయిన వాళ్ళు, ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకున్న వాళ్ళు, నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు, బిడ్డలు కొన్నిసార్లు బిడ్డలు పెంచుతాం, వారు చేసే కొన్ని కార్యాల వల్ల కొంతమంది తల్లిదండ్రులు వేధించబడి రోధించబడి నా బ్రతుకేంతో, మా కుటుంబ పరిస్థితి ఏంటో, నేను చస్తే బాగుండు అనుకోని వాళ్ళు లేరు. అయితే వాక్యం అంటుంది, నీ ఆశ విఫలమైనప్పుడల్లా కూడా మరలా దేవుడు తన ఆత్మచేత నిన్ను బ్రతికించునుగాక. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇప్పుడు దేవుడు నిన్ను బ్రతికించునుగాక అని చెప్పండి. ఏంది పలుకోవట్లేదేంది? గోడ ఆ మధ్యలో పెట్టగోడ దగ్గర నిలబడి మాట్లాడుకున్నట్టు, ఏంది ఎవరు లేరా అన్నట్టుంది మీరు చెప్పేది. ఇదిగో నేను చెప్తాను చూడు, దేవుడు నిన్ను బ్రతికించునుగాక. అట్లా చెప్పండి ఒకసారి, మీ చేయి పైకి పక్కన.
దేవుడు నేను బ్రతికించును గాక. ఇంకో మాట ఉంది ఫ్రెష్గా. ఇంకో మాట ఉంది, దేవుడు మరలా నిన్ను బ్రతికించును గాక అని చెప్పు. అంటే ఇంతకుముందు బ్రతికావు, ఆ బ్రతుకును కోల్పోయావు, మరలా ఈ కోటాల ద్వారా దేవుడు మరలా మనల్ని బ్రతికించును గాక. నమ్మితే చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం చెప్పండి. బ్రతకటమే కాదు, మరలా బ్రతకాలి. ఈసారి ఎలా బ్రతకాలంటే నలుగురు మాట్లాడుకునేటట్టుగా బ్రతకాలి, నలుగురికి ఉపయోగపడేటట్టుగా బ్రతకాలి, సంఘానికి ఉపయోగపడేటట్టుగా బ్రతకాలి, పరలోక రాజ్యానికి ఉపయోగపడేటట్టుగా బ్రతకాలి. మనం పడిపోయినప్పుడు నలుగురు చూడపోవచ్చు, కానీ మనం తిరిగి లేసేటప్పుడు మాత్రం నలుగురు చూసేటట్టుగా నిలబడాలి. అలాంటి ఘనత దేవుడు కలుగు చేయనుగాక. ఎప్పుడండి దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు. జలముల మీద ఉన్న ఆత్మ, కొండల మీద ఉన్న ఆత్మ, నేల మీద ఉన్న ఆత్మ, ఆయా ప్రాంతాల్లో సంచారం చేస్తున్న ఆత్మ నీలోకి వస్తే నువ్వు మరలా జీవించబడతా. నమ్మితే స్తోత్రం చెప్పండి. 2 సంవత్సరాల వయసులో చనిపోయిన నన్ను తీసుకొచ్చి మందిరంలో పడేశారు. దురాత్మశక్తి సమూహాల చేత చనిపోయిన నన్ను, అప్పటికే 2 అక్కలు చనిపోయారు. మేము 6 సంతానం. నాకు ముందు 3 పుట్టారు. 1 అక్క బ్రతికింది, 2 అక్కలు చనిపోయారు. ఆ తర్వాత ఆ లిస్టులో నేనున్నాను. నన్ను తీసుకొచ్చి చర్చిలో పడేశారు. ఏంది అన్నాడు పాస్టర్ గారు. ఈయన పరిస్థితి కదలతలేదయ్యా. పెద్ద కేకేశాడు అర్ధరాత్రి. ఏమైందో తెలియదు. అప్పుడు పల్లెటూరు, దురాత్మలు బాగా పనిచేసే సమయం అది. ఇతను బ్రతికించడం ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదనుకున్నారు. దేవుని పిల్లలారా, మా నాన్నోళ్ళు తొందరపడుతున్నారు, ఇక బతకడలే పాతి పెట్టుకుంటామని. సేవకులు సంఘం అందరూ అడుగుతున్నారు, ఇంకొక గంట అవకాశం, మేము ప్రయత్నం చేస్తాం, దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడులాగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏం లేవు. ఉంటే నాటు వైద్యం, లేకపోతే ప్రార్థన, ఈ 2. చివరి గంటలో వాళ్ళు అడిగిన విధంగా సమాధికి వెళ్ళవలసిన నన్ను సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి బలహీనుడైన నన్ను కదిలేటట్టుగా దేవుడు చేశాడు. ఆ కదిలేవాడే కదులుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు, రత్నాల చెరువు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరి పేరు విన్నప్పుడు నాకు భలే ఆనందం వచ్చింది. ఇది ఎప్పుడు నేను చిన్నప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వినేవాడిని, రత్నాల చెరువు, ముత్యాల పందిట్లో. ఆ మాట నాకు గుర్తొచ్చింది. ఈ పేరు నా మైండ్లో నుంచి ఎవరు జడగొట్టలేరు, ఎందుకంటే అట్ట పాతుకుపోయింది అనమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక ఈ సంవత్సరం అయితే ఇంకా లోపలకు పాతుకుపోయింది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కదలలేని నన్ను దేవుడు కదిలించాడు. కొన్ని దేశాలు కదిలించాడు, కొన్ని రాష్ట్రాలు కదిలించాడు, కొన్ని ప్రాంతాలు కదిలించాడు, కొన్ని వేదికల మీద కదిలించాడు, కొన్ని ఆత్మలను కదిలించాడు. అప్పుడప్పుడు బలహీనమైనప్పుడల్లా మరలా బ్రతికించాడు. నన్నేనా, నిన్ను బ్రతికించడా? మాలాంటి వాళ్ళనేనా మిమ్మల్ని బ్రతికించడా? ఆశలు విఫలమైనప్పుడల్లా దేవుడు మరలా మనల్ని బలపరుచునుగాక, మరలా బ్రతికించునుగాక. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన ప్రభువా, ఓ బ్రతుకున్నావా పగిలినా, ఓ అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. చెప్పండి అందరూ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ పాడదాం అందరూ చప్పట్లు కొడుతూ. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. మళ్ళొకసారి, నీ మాట చాలయ్య పాడాలి. మరలా 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 దేవుడు బ్రతికించబోతున్నాడు. మరలా తన సహాయం దేవుడు మనకు కలుగు చేయబోతున్నాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
వెంటే నేను ఉంటానేసయ్యా. మళ్ళొకసారి పడదాం. నీ మాట చాలయ్యా, ఆమేన్. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఓ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, ఆమేన్ ఆమేన్. అన్న మళ్ళీ ఉంది, వెళ్దాం మళ్ళీ వెళ్దాం. గట్టిగా స్తోత్రం. ఎన్ని పోయినా యేసయ్య ఉన్నాడు. స్తోత్రం. ఎన్ని పోయినా మళ్ళీ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని జరిగినా మళ్ళీ ఇస్తాడు దేవుడు. స్తోత్రం. పోగొట్టుకున్న బలాన్ని ఇచ్చునుగాక, పోగొట్టుకున్న ప్రార్థనాత్మనిచ్చునుగాక, పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చునుగాక, మరలా మనం నిలబడదుముగాక. ఎండిన ఎముకలు ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు జీవింపబడుదురుగాక. ఆశలు విఫలమైన చోటే బ్రతుకు నావ పగిలిపోయి ఇంకా పాస్టర్ గారు ఇక లేదు, ఇక లేదు, లేదు, లేదు. నీ మాట దేవుడు అబద్ధం చేస్తాడు, ఆయన మాట నీ జీవితం నెరవేరుస్తాడు. ఈ 3వ దినం కూడికలో బ్రతికించిన దేవుడు మరలా బ్రతుకును పోగొట్టుకుంటే మరలా బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి బ్రతికి అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు మార్చునుగాక. నమ్మిన వాళ్ళందరి గట్టికి స్తోత్రం చెప్పండి. అలా జరగాలంటే దేవుని ఆత్మను మనము చేర్చుకోవాలి. ఆమేన్. సంచారం చేస్తూ ఉండగా ఇప్పుడు ఈ గాలి వస్తుంది, ఇక్కడికి వచ్చాను కాబట్టి చల్లగా తగులుతుంది, హ్యాపీగా ఆ చెమట నుంచి శాత తెరపడుతుంది. నేను ఎక్కడుంటే అది రావట్లేదు, ఇక్కడికి వచ్చాను కాబట్టి గాలి తగులుతుంది. దేవుని ఆత్మ సంచారం చేస్తున్నప్పుడు ఆత్మ దగ్గరికి నువ్వు వస్తే, అప్పుడు ఆత్మ నీలోకి వస్తే అప్పుడు నీకు మేలు జరిగింది. అలా కాకుండా నన్ను పిలవలేదు, నన్ను రమ్మనలేదు, మరి నువ్వు విఐపి అయ్యా. ఇక్కడ మాకే సరిపోకపోతుంటే పరిస్థితి, నన్ను రమ్మనలేదు, నన్ను పొమ్మనలేదు. నేను చెప్పా మా సంఘంలో ఒక ఆయన కూడా, మీరు రమ్మనలేదు అయ్య గారు అన్నాడు. మరి దయాక్షేత్రంలో ఎందుకు పోయాను అన్నా. ఏడకి అది పండగలు ఉన్నాయి కదా, ఎందుకు పోయామన్నా. వాళ్ళు ఏమన్నా రమ్మన్నారా? అబ్రహాం గారు ఫోన్ చేశాడా, నా కుమారుడా నాయన ఎక్కడున్నా తొందరరా, నువ్వు లేకపోతే అసలు ఇక్కడ కోటాలు గుడ్లు కూడా ఎవడు వదలతలేదు చెప్పారా? జాన్వేశ్వరన్న ఫోన్ చేశాడా? అక్కడికేమో ఇసుగుపడినా తింటారు. అమ్మ దేవుని భోజనం, దేవుని భోజనం. ఈడ మాత్రం అప్పడం తగ్గితే మామూలుగా ఉండదు, ఒక మొక్క తగ్గితే మామూలుగా ఉండదు. ఇట్లాంటి బ్యాచ్ అంతా మరలా బతుకుదురుగాక. అంటే నా దృష్టిలో ఎండిపోయిన వాళ్ళతో సమానం. ఎండిపోయిన వాళ్ళందరూ దేవుడు మరలా బ్రతికించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? దేవుని ఆత్మ సంచారం దగ్గరికి మనం వచ్చినప్పుడు. నెంబర్ 2, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం క్లోజ్ చేద్దాం, సమయం అయిపోతుంది. మళ్ళీ రేపు రావాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ఆ కోటాలు జరుగుతూ ఉన్నాయి, సునీల్ అన్న కోటాలు జరుగుతాయి. చాలామంది వస్తారు, వేల మంది వస్తారని చెప్పి. వద్దుగా నాకు ఒక నిమిషం, మంచి పాస్టర్ గారు ఆయన కూడా చాలామందికి చెప్పి తీసుకొచ్చాడు. ఆ రోజు కోటానికి తీసుకొస్తే ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది. పాపం కూర్చోబెట్టారు. 3 అయిందండి మాకు చివరి రోజు కోట వేయలేకి. ఎంత అయింది? 3 గంటలకు అయింది. 3000 మంది అప్పుడు భోజనం చేసి వెళ్ళారు. ఒక్కళ్ళు కూడా ఇసుకోకుండా అక్కడ నుంచి